క్యాబేజీ ఫ్రైయా? పప్పు, బీరకాయ పప్పు, క్యాబేజీ ఫ్రై, ఎప్పుడు ఇదే కాంబినేషన్. నేనైతే నైట్ పబ్కి వెళ్ళాను, సౌండ్స్ అండ్ స్పిరిట్స్. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉండే నాకు తోడు. ఇది సరదాగా అయింది. ఒక మధ్యలో వరలక్ష్మి ఎందుకో బాటిల్ వాళ్ళు కొట్టింది, కొద్దిగా ఇద్దరు అబ్బాయిలకి చంప మీద కొట్టింది. అదే కొద్దిగా నచ్చలేదు. మిగతా అంతా ఓకే. అండ్ పొద్దున్న చూసి ఇప్పుడే మెన్షన్స్ వచ్చింది. అండ్ ఇక హాస్పిటల్లో 3వ రోజు. ఐ ఫర్గోట్ టుడే వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఎవ్రీవన్. నువ్వు కూడా చెప్పు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఎవ్రీవన్. అందరూ వ్యాలంటైన్స్ డే బాగా చేసుకోండి. నాకు చాలా ఇష్టం వ్యాలంటైన్స్ డే అంటే. సో ఈరోజు మెన్సన్స్ వచ్చింది కదా, సో 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. అంటే 1, 2, 3 అంటే ఫ్రైడే, శుక్రవారం హాస్పిటల్కి వెళ్ళాలి. పరగడుపున ఏవేవో బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, చాలా కాస్ట్. అండ్ ల్యాప్రోస్కోపీ, అది కూడా సమ్ 80,000, 1 lakh దాకా అవుతుంది. నాకేమో భయము, కానీ చేయించుకోవాలి. అది చేయించుకున్న తర్వాతే ఏదో సిస్ట్ ఉందంట, అది తీస్తారట నా కడుపులో అంటే అది ఎక్కడో. దాని తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉండొచ్చు అని. నాకేమో ఇంకొక సెకండ్ చైల్డ్ కూడా కావాలని ఉంది. సో అది మ్యాటర్. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మెన్సెస్ తర్వాత 12 నుంచి 18 రోజు భార్యాభర్త కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంటారు కదా. సో ఈ లాస్ట్ ఈ పీరియడ్కి బిఫోరు ఆ డేట్స్లో నేను కలవలేదు. అందుకే ఒకవేళ మెన్సెస్ వచ్చిందేమో. అదే రేపు 3వ రోజు వెళ్ళినప్పుడు డాక్టర్కి అడగాలి, ఏం చెప్తారో వినాలి. అండ్ అది స్టోరీ. ఒకవేళ నాకు ల్యాప్రోస్కోపీ అంటే ఇంకా కన్ఫర్మే 3 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి, బెడ్ మీద. ఇప్పుడే జస్ట్ బట్టలన్నీ ఉతికాను, అవి పైన ఆరేసాడు. ఇంకా మళ్ళీ ల్యాప్రోస్కోపీ తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు. ఈరోజు ఫస్ట్ డే, రేపు సెకండ్, థర్డ్. బ్లడ్ టెస్ట్ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు అంటారో ల్యాప్రోస్కోపీ, అది చూడాలి. ఆ సిస్ట్ కరిగిపోయింది, ల్యాప్రోస్కోపీ అవసరం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయితే బాగుండు. జర డబ్బులు కూడా పాప కన్నా ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు మళ్ళీ అప్పో చేసి ఇదంతా చేసుకోవాలి. బాగుంది నీ కటింగ్. రెడ్ కలర్ నీకు ఇష్టమా? రెడ్ కలర్ వేయించుకుంటున్నావు పద్దాక. నీ గడ్డం చూపి. సో అది బీరకాయ పప్పు, ఇవి బీరకాయ తొక్కలు. బీరకాయ పప్పు, క్యాబేజీ ఫ్రై. చాలాసార్లు ఇదే కాంబినేషన్ చేస్తారు అవి. నేను పబ్కి వెళ్ళొచ్చిన ఈరోజు లేచి తిరుగుతున్నాను, బట్టలు ఉతికాను కదా. బికాజ్ ఎందుకంటే ఎక్కువ తాగలేదు కాబట్టి. నా స్పెక్స్ ఎన్ని ఉన్నాయో. నేను అనిల్ అని వేరే ఆ పిల్లోడు పబ్లో నన్ను వీడియోలు తీయమంటే వాళ్ళే వీడియోలు తీసుకున్నాడు. నేను లేను. నా ఫోన్ మెమరీ ఫుల్ అయింది, ఛార్జింగ్ అయిపోయింది. వీడియోలన్నీ డిలీట్ చేసేసిన. ఇంకా అప్లోడ్ అయినట్టున్నాయి కానీ ఇంకా అంతా వేస్ట్. సో ఇన్స్టాగ్రామ్లో ఒకటైతే క్రియేట్ చేస్తా, చెప్పాను కదా, స్వాతి నాయుడు 809 అని చెప్పేసి. ఫేక్ కూడా చాలా ఉంటాయి, బీ కేర్ఫుల్. సో ఊరికే అదైతే పెట్టా. 1400 ఎంతో ఉన్నట్టున్నారు ఫాలోవర్స్. 700 చేంజ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అంతే. క్యాట్ బొమ్మ. ఇట్స్ మై షింక్, ఇట్స్ మై బాత్రూమ్, ఇట్స్ మై షవర్, that's my geyser, that's the cupboard, this is the baby soap, this is the baby things, that is our things,
This is the soap, this is the shampoo, this is the bathroom, that is the exit fan, this is the mirror, this is the sofa, this is the big TV, this is the go-to app, this is the fridge, that is the bottles. ఇది కూడా ఫుల్ అయిపోద్దేమో. This is all cupboards. This is the water purifier. This is Avinash. That is స్టవ్. మా స్టవ్ చూసారా చాలా వెరైటీగా ఉంటుంది. అవి అన్ని దగ్గరుండి కట్టిపించాడు. స్టవ్ దీని లోపటే ఉంటుంది గట్టితో సమానంగా. ఇంకోటి లైటర్ అవసరం లేకుండానే పొయ్యలు వాడతాం. దిస్ ఇస్ ద వాటర్ హీటర్. These all groceries. ఇది క్యాబేజీ ఫ్రై. అమ్మా ఫోన్ కింద పడేస్తావు ఇప్పుడు. సో వన్ మోర్ టైం అందరికి ఇంకో విజిల్ వచ్చింది కాబట్టి అది 5 విజిల్ రాని నేను స్నానం చేసి వస్తాను. టైం అయిపోతుంది. ఈ లోపల పడి కరేపాకు కొంచెం కాలించాలి. అట్లుంటుంది పరిస్థితి. వన్ మోర్ టైం అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందరూ చక్కగా వ్యాలంటైన్స్ డేని ఎంజాయ్ చేయండి. ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమే కాదు, ఎవ్రీడే కూడా లవర్స్ మధ్య లవ్ అనేది ఎప్పటికీ అలాగే ఉండాలి. నా లైఫ్లో అయితే లవ్ లేదు. సో అట్లీస్ట్ మీరన్నా హ్యాపీగా ఉండండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఎవ్రీ వన్. లవ్ ఈజ్ సో ప్రీషియస్. అది దొరికినప్పుడు తీసుకోవాలి, మళ్ళా మనం కావాలనుకున్నప్పుడు దొరకదు. అండ్ లవ్ చేసిన మనిషిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఎవ్రీ వన్. ఏమో మా ఆయన ఇప్పుడున్నా చెప్తాడు లేదు చూద్దాం. వ్యాలంటైన్స్ డే నాకు హాయ్ హ్యాపీ వ్యాలంటైన్ డే. నువ్వు అది పక్కన పెట్టి చెప్పొచ్చు కదా, దాంతో ఎందుకు చెప్తావు. హ్యాపీ వ్యాలంటైన్ డే. జగ్ టైం అయిపోతుంది స్కూల్కి. అదే 5 విజిల్ రైసా? ఓకే. కూర